18 అనే అర్థం కూడా ఉన్నది. జయ, ఎందుకంటే జయ అంటే సక్సెస్ శక్తి వల్ల వస్తుంది. శక్తిని సంపాదించినప్పుడు, పరిపూర్ణంగా విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడు అన్నట్టు. జయ అంటే జకారం, జ 8వ అక్షరం, గగ్గ గగ్గ జ్ఞ చచ్చ జ 8. యకారం అంటే 1. అంకానాం వామతో గతి, రివర్స్ చేస్తే 18 అన్నట్టు. అందుకే 18 సంఖ్యకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఇక్కడ భగవద్గీత చేస్తున్నాం. దీంట్లో 18 యోగాలు ఉన్నాయి. తర్వాత మనకు 18 పురాణాలు, 18 సంఖ్యకు చాలా విశిష్టత ఉన్నది. అంటే పరాశక్తి అన్ని రూపాల్లో ఉంటది. ప్రధానంగా పరాశక్తి యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు అది జయ, సక్సెస్ అన్నట్టు. అందుకే జయ అనే పదం అట్లా అన్వయిస్తారు. సో జయ ఏకాదశి. మన అస్ట్రానమీలో కూడా అంకానం వామతో గతి, వాళ్ళందరూ సంఖ్యలను శ్లోకాల్లో ఇట్లనే చెప్పారు, కోడ్ లాంగ్వేజ్. అయితే మోక్షం ఏంటి అంటే, మోక్షం విద్య లేకుండా మోక్షం రాదు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. మోక్షం ఎలా రావాలి అంటే విద్య కావాలి. ఇక మరి అన్ని విద్యలు మోక్షాన్ని ఇస్తాయా? విద్య అంటే ఏంటి? ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్ నేర్చుకున్నా, ఇది కూడా విద్యనే. ఇంగ్లీష్ నేర్చుకున్నా, అది కూడా విద్యనే. మరి అవి మోక్షాన్ని ఇవ్వవు. అందుకే దాన్ని ఏమంటారంటే మోక్షధీర్ జ్ఞానం, విజ్ఞానం శిల్పశాస్త్రయో. మోక్షధీర్ జ్ఞానం ఇచ్చేది నిజమైన విద్య. జ్ఞానాన్ని ప్రదానం చేసేది నిజమైన విద్య. మరి జ్ఞానం అంటే అర్థం ఏంటి అంటే మోక్షధీర్ జ్ఞానం, మోక్ష బుద్ధిని ఇచ్చేది, మోక్షం వైపు పట్టుకపోయేది, అది మాత్రమే నిజమైన విద్య అంటారు. దాన్ని జ్ఞానం అంటారు. విజ్ఞానం శిల్పశాస్త్రయో. ఇక మిగిలిన శాస్త్రాలు ఏవైతే ఉంటాయో మోక్షం వైపు పట్టుకపోకుండా మనం జీవన విధానంలో మనకు ఉపయోగపడేటివి కొన్ని ఇంట్రెస్ట్తో నేర్చుకుంటాం. కొన్ని మనకు వృత్తికి అవసరం ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఇంకేదో నేర్చుకున్నాం. జీవనోపాధి కోసం మనం అవన్నీ ఆ విద్యలు గురువు దగ్గరికి పోయి నేర్చుకుంటాం. అది కూడా కాలేజీకి పోయి. ఇవి ఒక రకంగా అపరావిద్య, ఇది పరావిద్య. ఇది విజ్ఞానం కిందికి వస్తాయి ఇవన్నీ. ఎందుకంటే ప్రతి దాంట్లో మనకు చాలా హై క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుంటే అన్నిటినీ కలగాపులగం చేస్తే కృష్ణ యజుర్వేదం, అందుకే కృష్ణ యజుర్వేదం అనే పేరు వచ్చింది దానికి. దాంట్లో సంహిత ఏంది తెలియదు, సంహిత బ్రాహ్మణం రెండు కలిసి ఉంటాయి. కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉంటుందో అక్కడ బుద్ధి మాలిన్యం, బుద్ధి ఆ చీకటిలోకి వెళ్ళిపోతుంది. అది దాన్ని మళ్ళీ కరెక్ట్ వేరి చేయాలంటే మళ్ళీ వాడికి బాగా తెలివి ఉండాలి, కరెక్ట్గా చూసే అది ఉండాలి. అందుకే విద్య అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, ప్రతిదానికి ఒక చాలా హై క్లారిటీ డెఫినేషన్ మన బ్రెయిన్లోకి ఉండాలి, అవగాహన కావాలి. ఇది అంధానుకరణం ఎప్పుడు మంచిది కాదు. గుడ్డిగా ఏది ఫాలో కావద్దు. శిష్యులు ఎట్లా ఉండాలంటే చెప్పింది ఏది చెప్తుంది వినుడు కాదు, చెప్పిన దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. వాడే నిజమైన శిష్యుడు. ఏకాగ్రతతో, అవగాహనతో మన లోపలికి ఇంకినప్పుడు ఆనందంగా చేస్తాం ఆ పని. గుడ్డిగా ఫాలో అవడు అంటే అది దాన్ని ఏమంటారంటే భయంతో చేసుడు. అది ఎందుకంటే మోక్షానికి దారి ఊపే విద్య అది భయాన్ని తొలగిస్తుంది కానీ భయాన్ని క్రియేట్ చేయదు. నభిభేతి కదాచనేది, భయం అనేది కంప్లీట్ గా ఎగిరిపోతుంది. కాబట్టి భయము అనేది అసలే ఉండదు గురువు దగ్గర. అందుకే రెండు చాలా విరుద్ధమైన అంశాలు, దీని బ్యాలెన్స్ ఫైన్ లైన్ ఉంటుంది.
ఒకటి, ఇది భయాన్ని తొలగిస్తుంది. గురువు ఏం చేస్తాడంటే భయాన్ని తొలగిస్తాడు. కాబట్టి గురువు దగ్గర అసలే భయపడకూడదు. అహంకారాన్ని కూడా తొలగిస్తుంది. ఇక భయపడకూడదు కదా అని ఎక్స్ట్రాలు కూడా చేయదు. ఈ రెండింటి దగ్గర అందుకే ఫైన్ లైన్ ఉంటుంది. ధైర్యము అంటే అర్థం ఏంటి అంటే సరి అయిన బుద్ధిశక్తి, భయం ఉండదు, వినయంతో మనం అప్రోచ్ అవుతాం. లేకుంటే అహం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రెండింటిని ఫైన్ లైన్, రెండు విరుద్ధంగా ఉంటాయి. భయం లేకుండా వినయంతో మనం ఉండాలి. తర్వాత పరావిద్య అంటే ఈ జ్ఞానము ఎక్కడికి పట్టుకపోతుంది అంటే మోక్షానికి, అంటే నేను ఎవరు అనే విషయాన్ని మనకు చూపెడుతుంది. కాబట్టి ఈ బయటి విద్యలు వేరేవి ఏవైతే ఉంటాయో విజ్ఞాన శాస్త్రాలు, అది నిజమైన విద్య కాదు. అంటే విద్యనే అని అపరావిద్య, విజ్ఞానం కిందికి వస్తుంది కేటగిరీస్. పంచకోశాల్లో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇది 4వ కోశంలో మిగిలినవన్నీ ఉంటాయి. విజ్ఞానం అనేక విషయాలు తెలుస్తాయి. సంస్కృతం వచ్చింది, అది కూడా ఒక రకంగా విజ్ఞానం. డైరెక్ట్ సంస్కృతం ముక్తినియ్యదు. తర్వాత ఎన్నో పనులు చేసాం, సక్సెస్ కర్మలు ఎన్నో ఆచరించాం, అవి డైరెక్ట్ ముక్తినివ్వవు. అన్ని ప్రిపేర్ చేస్తాయి, మనం హెల్ప్ చేస్తాయి తప్ప. ఒక పరావిద్య ద్వారా మాత్రమే మనకు ముక్తి వైపు మనం పోతాం. తర్వాత గురువు యొక్క రోల్, ప్రతిదాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడు అర్జునుడికి, ప్రతి విషయంలో హై క్లారిటీ, అనేక పద్ధతుల్లో అనలైజ్ చేసి చెప్తున్నాడు, అవగాహన కల్పిస్తున్నాడు. ఈ అవగాహన వాళ్ళు తెచ్చుకొని నేర్చుకున్న వాళ్ళు చెప్పింది ప్రతిదీ అవగాహన అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవడం, అదే నిజమైన భక్తి. మామూలుగా మనం భక్తి అంటే ఏమనుకుంటాం, ఏది చెప్తుంది వినుడు, అదే స్మరణ. అంటే గురు భక్తి అంటే గుళ్ళకు పోవడం, ఇవి గురు భక్తి కాదు. చెప్పింది అర్థం చేసుకొని ఆచరించడమే గురు భక్తి. అయితే దీంట్లో రెండు, ఇంతకుముందు చెప్పినట్టు భయం ఒకటి, అహం ఒకటి. చాలా మంచిగా ఇది ఒక సిస్టమేటిక్ గా అర్థం చేసుకోండి. ఒక కేటగిరీ వాళ్ళు ఎట్లా ఉంటారంటే, నువ్వు చెప్తే నేనేంది వినేది అని అహంతో వాడు అసలు సరిగ్గా వినడు, దాన్ని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇది ఒక కేటగిరీ, వీడు అవుట్, మొదలే పక్కకు జరుగుతాడు. ఇక రెండో కేటగిరీ భక్తి చూపెడతాడు కానీ భయం ఉంటది. అంటే అవగాహన చేసుకోవాలంటే దానికి ఓపిక ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, దాన్ని ఆచరించేందుకు మనం ముందర పడే ధైర్యం ఉండాలి, అది ఉండాలి. లేకుంటే భయంతో సరిగ్గా వినకుండా ఆచరించకుండా ఆధారపడొద్దు. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, అర్జునుడు ఎట్లా విషయాన్నంతా నేర్చుకున్నాడు ద్రోణుని దగ్గర, చెప్పిన ప్రతి విషయం ఏకాగ్రతతో వినయంతో అవగాహన చేసుకున్నాడు. యుద్ధంలో సొంతంగా అక్కడ ప్రయోగం చేసే ఎబిలిటీ వచ్చింది, అందుకే బెస్ట్ డిసైపుల్ అయినాడు. అక్కడ పోయి ఈ అస్త్రం ప్రయోగించానా, ఆ అస్త్రం ప్రయోగించానా పర్మిషన్ తీసుకుంటూ కాదు ప్రతి దగ్గర. ఒకసారి ఎక్స్పర్ట్ అయినాక ఇక్కడ పర్మిషన్ అవసరం లేదు, ఇండిపెండెంట్. మీకు ఆ ఎబిలిటీ అంతా మీకు వస్తుంది. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాము అంటే సరిగా నేర్చుకోలేదు అన్నట్టు. అంటే క్వశ్చన్లు అడగాలి, క్వశ్చన్లు అడగద్దు అని కాదు. అవగాహన సందర్భంలో పూర్తిగా స్పష్టత రావాలి. నేర్చుకునే ట్రైనింగ్ టైంలో మీకు అన్ని వస్తాయి, మొత్తం స్పష్టత తెచ్చుకోవాలి. స్పష్టత తెచ్చుకున్నాక ఇప్పుడు మీరు ప్రయోగిస్తారు, సొంతంగా ఇండిపెండెంట్ అవుతారు. అంటే గురువు రోల్ రిప్లికాస్ తయారు చేయడం. తనకు ఎంత అది ఉన్నదో ఎబిలిటీ, అంత ఎబిలిటీ, అంతకన్నా ఎక్కువ ఎబిలిటీ వాళ్ళని తయారు చేద్దామని అతను ప్రయత్నం ఉంటుంది. ఏ విద్యలోనైనా వాడే నిజంగా గురువు అవుతాడు.
కాబట్టి ఇవన్నీ చాలా, ఈ పారామీటర్స్ అన్ని కొన్ని చాలా గమ్మత్తుగా ఉంటాయి. అందుకే ఓపిక వినేవాడు ఫస్ట్ ఒకటి వినయం, అహం లేవద్దు. ఎందుకంటే దీని పద్ధతి, దీని మోక్షానికి దారి తీసే విద్య ఏదైతే ఉంటుందో దీంట్లో అహం అనేది అస్సలే పనికిరాదు, భయము పనికిరాదు. ఏకాగ్రతలో ఉన్నప్పుడు మీకు అహం లేవదు, ఆలోచనలు చాలా కేంద్రీకృతం అయి ఉంటాయి అన్ని. తర్వాత భయం ఉండదు, ఏకాగ్రత ఉన్నప్పుడు భయం ఉండదు. ఒక పని చేసే పని మీద మీకు ఎప్పుడైతే ఎక్స్పర్టీస్ వస్తుందో, ఎగ్జామ్స్ పోయే వాళ్ళు ఎందుకు భయపడతారు అంటే వానికి సబ్జెక్ట్ సరిగ్గా రాకుండా భయపడతారు. మీకు మొత్తం మంచిగా వచ్చింది అనుకోండి సబ్జెక్ట్, ఎగ్జామ్ పోయేటప్పుడు అసలే భయం ఉండదు, ధైర్యంగా పోయి ఏది చెప్తుంటే అది రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూ రాగానే భయం అవుతుంది, ఏమడుగుతాడు. ఎందుకంటే మీకు ధైర్యం లేదు. ధైర్యం ఎందుకు లేదంటే ధీశక్తి సరిగ్గా విషయ పరిజ్ఞానం లేకుంటే ఇంటర్వ్యూకి పోవాలంటే భయం, పరీక్ష అంటే భయం. ఎందుకు ఇవన్నీ వస్తాయంటే అవగాహన లోపం, విషయాన్ని పరిపూర్ణంగా మనకు స్పష్టత లేకుంటే, అంధానుకరణం అయితే భయం అనేది వస్తుంది. లేకుంటే ధైర్యంగా ఏ పరీక్షనన్నా తట్టుకోగలిగే శక్తి వస్తుంది. అలా అని పరీక్ష నేను ఏదైనా ఏది అంటే ఆ అహం పనికిరాదు. అందుకే ఈ రెండింటి మధ్య ఫైన్ లైన్ ఉన్నదని చెప్తున్నాడు, ఫైన్ లైన్ లో ఉండాలి అది. అందుకే భగవద్గీత చాలా ప్రతి విషయంలో డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తున్నది. కాబట్టి రేపు ఏ క్వశ్చన్ ఎట్లాంటిది వచ్చినా పరిపూర్ణ అవగాహనతో వీడు దాన్ని అర్థం చేసుకునే ఎబిలిటీ ఉండాలి. అందుకే కృష్ణుడు ఒక డైరెక్ట్ ఆజ్ఞలాగా కాకుండా విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యావానత్త ఉదపాని సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. ఉదపానే ఇంతకుముందు చెప్పాడు, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవ అర్జున. మరి వేదాల్లో అంటే వేదాలు పక్కకు పెట్టాను, చదవద్దా, డౌట్ వచ్చింది. ఒకదానికొకటి ఒక్కొక్కటి చెప్పామంటే దాని మళ్ళీ డౌట్ ఫాలో అవుతుంది. అంటే పూర్తి పరిజ్ఞానం రానంత వరకు మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎందుకు రాశారు, ఋషులే కదా రాసింది అంటే అట్లా కాదు బాబు. దాంట్లో ఉన్న సారం ఏదైతే ఉన్నదో ఆ సారము తెలుసుకొని, ఎందుకంటే వేదాల్లో చెప్పబడ్డదే అది, అంతగా బట్టి కొట్టి దాన్ని మూర్ఖంగా అది వచ్చింది అనే అహంభావం చేయకు. అహం అనేది ఈ త్రిగుణాల కిందికే వస్తుంది, ఆ లక్షణాలను తెచ్చుకోకు, త్రిగుణాతీతమైన స్థితికి వెళ్ళు. వేదాల్లో త్రిగుణాతీతమైన స్థితి గురించి వర్ణన ఉన్నది కాబట్టి ఆ లక్షణాలను నువ్వు తీసుకో. కానీ ఉత్తగా మంత్రాలను బట్టి కొట్టి ఆ మంత్రాలతో మళ్ళీ విరుద్ధమైన లక్షణాలను తెచ్చుకోకు అని చెప్పుకుంటూ, యావాన్ ఉదపానే అంటే ఒక బావిలో నీళ్లు దొరుకుతాయి, దాంట్లో ఎంత ప్రయోజనం ఉంటుందో, యావాన్ అర్థ దాంట్లో ఎంతనైతే మనకు ప్రయోజనం ఉంటుందో, సర్వత సంప్లుతోదకే పెద్ద విశాలమైన నది ఉంటది, దాంట్లో కూడా తావాన్ అంతే ప్రయోజనం లభిస్తుంది. ఇప్పుడు మనకు నీళ్లు కావాలి తాగేందుకు, బావిలో ఎంత మనకు ప్రయోజనం ఉంటుందో పెద్ద నదీ ప్రవాహం పోయినా గంతే అది ఉంటది, దానికి పెద్దదానికి పోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ ఇంతసేపు చెప్పిన విషయం సర్వేషు వేదేషు అర్థ, అన్ని వేదోక్త కర్మల్లో, అన్ని వేదాల్లో ఏదైతే అర్థం ప్రయోజనం ఉంటుందో, తావాన్ విజానత బ్రాహ్మణస్య ఆ మొత్తం ప్రయోజనం బ్రాహ్మణునికి అంటే బ్రహ్మజ్ఞానికి, పరమార్థతత్వం విజానత తెలుసుకున్న వాడికి అంతే ప్రయోజనం ఉంటుంది. అంటే అన్నిట్లలో సారము అదే ఉన్నది అనే ఒక విషయాన్ని చెప్తున్నాడు. దాని సారాన్ని అర్థం చేసుకోవాలి. విద్య ఇంతకుముందు చెప్పిన జ్ఞానము అనే దాంట్లో అన్నిటి యొక్క సారం ఏమిటి, చిన్న దాంట్లో కూడా అదే సారం ఉంటది, పెద్ద దాంట్లో కూడా అదే సారం ఉంటది. అంటే మనలో ఉన్నది బ్రహ్మాండంలో ఉంటది, బావిలో ఉన్న నీళ్ళే అక్కడ ఉంటాయి. నీకెంత కావాలి, మనకు కావాల్సింది గ్లాస్,
ప్లాసిడ్ కావాలి. దానికి అక్కడి దాకా పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉన్నాయి. అది పెద్దగా ఉన్నది కానీ కాబట్టి దాంట్లో ఏదో ఎక్కువ ఉన్నది అని అనుకోకూడదు. జ్ఞానము ఇక్కడ చిన్న దాంట్లో కూడా నీకు కావాల్సింది ఏంటి? ప్లాసిడ్ కావాలి. బావిలో దొరుకుతాయి కదా, అక్కడికి పోవాల్సిన అవసరం ఏంటి? స్నానం చేయాలి నీకు, ఇక్కడ కూడా స్నానం చేయాలి, అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నది అక్కడే ఉన్నది, దాంట్లో ఎంత ప్రయోజనం ఉన్నది ఇక్కడ అదే ప్రయోజనం ఉన్నది. మొత్తం వేదాల్లో ఉన్న సారము ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఉన్నది. ఇదంతా వేదాలన్నీ మనం నేర్చుకున్నట్టే అని చెప్తున్నాడు. ఇదంతా చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తో, ఎందుకంటే నిత్య జీవితంలో మనకు చాలా కనెక్ట్ అయి ఉంటాయి ఇవన్నీ. కానీ మనం ఏంటంటే బుద్ధి అట్లా ఆలోచించదు. అనాలిసిస్ అందుకే చేయాలి. ఏకాగ్రతతో చేసే అనాలిసిస్ వల్ల మనం చేసే స్టెప్పులలో ఎంతవరకు సారం ఉన్నది మనకు అర్థమైతే ఉంటుంది. తర్వాత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఏ కర్మణ్యేవ అధికార, ఏ కర్మ గురించి నువ్వు కర్మ చేయుటయందే నీకు అధికారము ఉన్నది. ఫలేషు కదాచన మా కర్మఫలహేతు మా భూహు ఏ అకర్మణి సంగః మాస్తు. అంటే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, కర్మ చేయుట ఎందే అధికారం ఉందంటే కర్మ నువ్వు చేస్తావు, కానీ ఫలం ఏ రకంగా వస్తుంది నీ చేతుల్లో లేదు అన్నట్టు ఇక్కడ. అంటే కర్మ ఫలాన్ని అపేక్షించకుండా మనం ఎలా చేస్తాము? ఇప్పుడు ఇవన్నీ వింటున్నారు లేదా ఇంకేదో పని చేస్తున్నారు, ఒక యాక్షన్ మీద మీకు కంట్రోల్ ఉంటుంది. ఇది కరెక్ట్ గా మంచిగా చాలా కాంప్లికేటెడ్ ఏం కాదు. ఎవరైనా దీన్ని ఫాలో కావాలి బుద్ధిమంతుడు. కర్మ చేయుట ఎందే అధికారం ఉన్నది అంటే నీ కంట్రోల్ ఏదైతే ఉన్నదో, కంట్రోల్ ఉన్నదాన్ని నువ్వు చేయగలుగుతావు. కంట్రోల్లో లేని విషయాల మీద మనం ఆలోచిస్తే అది కేవలం టైం వేస్ట్ మాత్రమే. నేను ఎగ్జామ్స్ కు చదవాలి, ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతున్నాను, చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంటే టైంను చాలా ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేస్తారు. ప్రతి సెకండ్ చదువుకుంటూ వెళ్ళిపోతారు, సబ్జెక్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంటది. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే న్యాచురల్ గా సక్సెస్ వస్తుంది. జయం ఏదైతే ఉన్నదో అది ఇట్లయినా వస్తుంది, ఎందుకంటే సబ్జెక్ట్ మన దగ్గర ఉన్న సమయాన్ని పరిపూర్ణంగా వినియోగించుకున్నాం. అట్లా కాకుండా వస్తుందో రాదో, ఏం వస్తుంది, ఇప్పుడు చదివితే ఇది వస్తుందా, ఈ ప్రశ్న ఎగ్జామ్ లో వస్తుందా రాదా నీకు ఏం తెలుస్తుంది? లేదని రాసింది ఇంకెంతమంది. ఇవన్నీ అర్థం పర్థం లేని ఆలోచనలతో, అంటే ప్రయోజనం ఉండదు ఆ ఆలోచనలతో. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే ఆ ఫలం మీద అపేక్ష ఎక్కువ ఉండి, ఆ వచ్చే అవుట్పుట్ మీద అపేక్ష ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు ఆలోచనలు ఏం చేస్తుంటాయి అంటే అటువైపే ఉరుకుతాయి. ఉరికినప్పుడు ఈ చెయ్యాల్సిన పని మీద దృష్టి ఉండదు. ఈ చేయాల్సిన పని మీద దృష్టి ఉండనప్పుడు టైం అంతా దీని మీద వేస్ట్ అయిపోతుంటది, వాడు ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి కర్మ చేయుట అందే మనకు అధికారం ఉన్నది. చేయాల్సిన పని చేయాలి. తర్వాత ఏం జరుగుతుంది ఎవడు చెప్పలేడు, అది ఏం జరుగుతుందో అది జరుగుతుంది. అందుకే కర్మ ఫలం మీద అపేక్ష ఎక్కువ ఉంటే కర్మ చేసుడు మీద వీడి దృష్టి తగ్గుతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది, న్యాచురల్ గా వాడు ఫెయిల్ అవుతాడు. అందుకే చాలా సైంటిఫిక్ శ్లోకం ఇది, చాలా అబ్సల్యూట్లీ సైంటిఫిక్. దృష్టి ఎప్పుడు చేసే పని మీద ఉండాలి. నేను చదువుతున్నా, ఎందుకు చదువుతున్నా? అదే చదువు కోసం చదువుతున్నా, అంతే. ఎందుకు చదువుతున్నా ఏంటి అనేది మూర్ఖత్వం. అట్లా ఆలోచిస్తే నాకు చదువు రాదు. దృష్టి పని మీద, అంటే యాక్షన్ మీద పరిపూర్ణ ఏకాగ్రతతో మనం చేసుకుంటూ పోవాలి. ఏం జరుగుతుంది మన కంట్రోల్లో ఉండదు. ఫలేషు కదాచన, ఫలం మీద దృష్టి పెట్టవద్దు అన్నట్టు. ఎందుకంటే దాని మీద నీకు అధికారం లేదు, అది ఏం జరుగుతుంది అనేది నీ కంట్రోల్లో లేదు. కాబట్టి ఫలం మీద దృష్టి పెట్టదు. మా కర్మ ఫలహేతు,
ఆ కర్మ ఫలానికి నువ్వు హేతువు కాకూడదు, అంటే నేను చేస్తున్నా అనే భావన ఉండకూడదు అనేది ఇక్కడ యోగం. దాంట్లో చేసేదానికి నేను చేస్తున్నా అనే భావన వచ్చింది అంటే అహం అనేది న్యాచురల్ గా లేస్తుంది. కాబట్టి మా కర్మ ఫలహేతు, నేను చేస్తున్నాను అనే భావన ఒక అజ్ఞానం. నువ్వు చేస్తున్నావు అంతే, యాక్షన్ చేసుకుంటే ఏకాగ్రతతో చేసుకుంటూ వెళ్ళిపోతావు. దాని అవుట్పుట్ మీద ఫోకస్ వచ్చిందంటే చేసేది సరిగా వేయలేదు. తర్వాత అవుట్పుట్ మీద ఫోకస్ చేస్తున్నావు అంటే నేను చేస్తున్నా అనే భావన, నేను ఫలాన్ని క్రియేట్ చేస్తున్నాను అది వస్తుంది. కాబట్టి దానికి ఉండదు. మళ్ళీ కర్మ బంధంలో చిక్కుకుంటాడు. మళ్ళీ దానికి నేను చేస్తున్నా అనేటప్పుడు దాని రిజల్ట్ కూడా అట్లనే వస్తుంది. కాబట్టి మా కర్మ ఫలహేతు, నువ్వు దానికి కారణం కాకుండా ఉండుగాక అంటే అర్థం ఏంటి? ఇదని చేస్తున్నాడు, అవుట్పుట్ ఎట్లయినా వస్తుంది, మరి దానికి కారణం కావద్దు అంటే ఎట్లా ఉంటుంది? కారణం నేనే కదా చేసింది అంటే నేను చేస్తున్నానని అనుకోకు, అది అహానికి దారితీస్తుంది, లిమిటెడ్నెస్ కు దారితీస్తుంది, ముక్తి నుంచి. అది యోగం కాదు. అప్పుడు యోగం ఏంటంటే భగవంతుడి వైపు మనం పోవాలి, పరమార్థం వైపు పోవాలి. అంటే పరమార్థం వైపు పట్టుకపోయేదే యోగం. జీవాత్మను పరమాత్మ వైపు, పరమాత్మతో అనుసంధానం చేసే ప్రాసెసే, దాని వైపు పట్టుకపోయేదే యోగ శాస్త్రం. కాబట్టి నేను ఫస్ట్ ఫలం మీద అపేక్ష పెట్టుకోకు, ఆ ఫలం నేను చేస్తున్నా అనుకో. నిజం ఫస్ట్ది కూడా యాక్చువల్గా ఫ్యాక్ట్, అది చేస్తాం కానీ అది ఏం వస్తుందో ఎవరికి తెలియదు, అది చాలా అబ్సల్యూట్ ఫ్యాక్ట్. రెండవది, నేను చేస్తున్నాను అనే భావన కూడా యాక్చువల్గా అది రాంగ్. ఎందుకంటే శరీరంలో అనేక కర్మలు న్యాచురల్ గా జరిగిపోతున్నాయి తెలియకుండా. ఎన్నో కర్మలు, ప్రతిదీ పొద్దున్న లేచినప్పటి నుంచి నిద్ర, అన్ని మీరు చేసే యాక్టివిటీ చూడండి, కొన్ని కోట్ల యాక్టివిటీస్ లోపల జరుగుతాయి. మీరు అన్ని చేస్తున్నారే, గుండెను కొట్టుకుంటూ ఏదైతే ఉంటుందో లోపల జరుగుతున్నదో నిరంతరం, మీరు చెప్తున్నారా కొట్టుకో అని? లోపల ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, బయట ఏమేమి జరుగుతున్నాయి? అన్నం తిన్నారు, తినేమన్నం చేతుల్లో నుంచి లోపలికి పోయింది, లోపల అరుగుడు, దాని డైజెషన్ ప్రాసెస్ మీరు కంట్రోల్ చేస్తున్నారా? న్యాచురల్గా జరిగిపోతున్నాయి అవన్నీ. నేను చేస్తున్నాను మీరు ఏం చేస్తున్నట్టు అసలు? ఇప్పుడు సూర్యుడు వచ్చి ఎండ ఇస్తున్నాడు, దాంతో మీకు కళ్ళు కనబడుతున్నాయి, అది లేకుంటే మీరు ఏం చేస్తారు? సో నేను చేయడం అనే ఒక భావనలో ఎంత అజ్ఞానం ఉన్నదో ఒకసారి ఆలోచించుకోండి. వాయువు అక్కడ లేకుంటే మీరు శ్వాసనే తీసుకోలేరు, మీరు శ్వాస తీసుకోకుంటే మీకు బతికే ఉండదు. సో మీకు వాయువు అక్కడ హెల్ప్ చేస్తున్నాడు, సూర్యుడు హెల్ప్ చేస్తున్నాడు. అందుకే వేదాల్లో పంచభూతాలను ప్రశంసించారు, వాటి స్తోత్రం చేశారు. అవి లేకుంటే మీరు మీ యాక్షనే ముందరికోదు, ఏ పని చేయలేరు. వాయువు ఒక్కసారి సరే నువ్వు చేస్తున్నావు కదా, అంతా సరే, అంతా నువ్వే చేస్తున్నావు కదా, నేను ఎందుకు అని వాడు ఆగాడంటే మీరు అయిపోయింది, అక్కడికి క్లోజ్. సూర్యుడు సరే వీడు అన్ని వీడే చేస్తున్నాడు కదా, నేనెందుకు, వీడికి కనబడు, ఆయన దూరం వెళ్ళిపోయినాడు అంటే మీకు అంధకారం, ఏది నడవదు. ప్రకృతి మీకు అనుక్షణం సహాయం చేస్తున్నది, వాళ్ళందరూ కలిపి చేస్తున్నారు, నువ్వు దాంట్లో చేసేదే ఉన్నది. మనం నీ శరీరంలో నీ లోపల జరిగే విషయాలే నీకు ఏ కంట్రోల్ లేదు. అందుకే నీలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉన్నది. ఎట్లనైతే నీ లోపల శరీరంలో జరిగే ప్రతి చర్యలు మన కంట్రోల్లో లేవు, ప్రకృతిలో జరిగే విషయాలు నీ కంట్రోల్లో లేవు. వాయువు వీసుడి మీద నీకు కంట్రోల్ ఉన్నదా? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నదులు ఇవన్నీ క్రియేట్ నువ్వే చేసావా? వర్షాలను నువ్వే కురిపిస్తున్నావా? నువ్వు చేసేది ఏంటి అసలు? ఏమీ లేదు. కరెక్ట్ గా ఆలోచిస్తే ఏదో బేసిక్ పనులు చేసుకుంటాను, నేను అది చేశా, నేను సంపాదించు, మళ్ళీ చేసే పనులన్నీ అధర్మం కదా. సో మనం చేసేది ఏమీ లేదు. కాబట్టి ఫస్ట్ అహంభావం ఫస్ట్ మనిషి తగ్గించుకోవాలి. ఇది ఫండమెంటల్. మోక్షం వైపు పోయేవాడు అహంభావం ఉంటే ఏది పనికి రాదు. నాకు ఇన్ని వచ్చు, అన్ని వచ్చు,
మనలో జరిగేది మనకి ఏమీ తెలియదు. బయట నుంచి అవన్నిటి హెల్ప్ లేకుంటే మీరు ఏమీ చేయలేరు. కాబట్టి దాని కర్మఫల హేతు కాకు, చాలా సైంటిఫిక్ అది. అధికారం లేదు, అది కరెక్టే. ఫలం మీద నీకు అధికారం లేదు. ఇవన్నీ సహాయం చేస్తున్నావు, ఆ పని చేస్తున్నావు. అది కూడా చేస్తున్నాను అనుకోవడమే రాంగ్ అన్నట్టు. నేను చేస్తున్నాను అని అనుకోవడమే రాంగ్. ఎందుకంటే నేను అనే భావనే నీకు క్లారిటీ లేదు అన్నట్టు. ఈ నేను అనే భావన ఏంటి అసలు అనే వైపు మనం పోవాలి. అప్పుడు పరమార్థ తత్వం అర్థమవుతుంది. అదే మోక్షం. కానీ మనం రోజు మన యాక్షన్స్, మన థాట్ ప్రాసెస్ అంతా అగేనిస్ట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన దానికి మొత్తం అగేనిస్ట్ ఉంటుంది. అది తెలుసుకోవడమే విద్య. ఇప్పుడు నేను వైపు పోవాలి. ఎందుకు ఈ థాట్ వస్తున్నది? బట్ నేను ఏం చేస్తలేను కదా. ఇప్పుడు ఇక్కడ లైట్ ఆల్రెడీ ప్రకాశం ఉన్నది, ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తున్నది, అందుకే కనబడుతున్నది. అందుకే నాకు టెక్స్ట్ ఎవడో రాశాడు, దాన్ని చూసి చెప్తున్నా. ఇక్కడ వాయువు ఇస్తున్నది, నోట్లో నుంచి శబ్దం ఆటోమేటిక్ ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు. ఇట్లా ఏది మన కంట్రోల్లో లేకుండా నడుస్తుంది ఒరిజినల్ గా. ఈ అనవసరమైన థాట్ క్రియేట్ చేసుకొని అజ్ఞానం వైపు పోవడం అన్నట్టు. కాబట్టి భయం, అహం రెండు పనికిరావు. తెలుసుకోవాల్సింది నేనెవరు అనేది తెలుసుకోవాలి. అటువైపు పోవడమే ముక్తి. అది తెలిసినప్పుడు మీరు కూడా అందరికీ జ్ఞానం వచ్చినట్టు. అది తెలుసుకోవాలి, దాన్ని రియలైజ్ కావాలి. అందుకే దాని విచారణలో ఏదైతే మనం చేస్తామో అది ఏంది, ఆ తత్వం ఎందుకు ఇట్లా వస్తుంది. అందుకే విషయ అవగాహన ప్రతిదీ చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ అంటే ఏం లేదు, ఇప్పుడు చెప్పినట్టు అవగాహన. దాన్ని ఒక్కసారి మంచి ఓపిక్గా ఆత్మ విచారణ చేసుకోవాలి. కనీసం రోజులో గంటల కొద్ది పూజలు గాయి నేను 10 గంటలు చేసే వాళ్ళ అజ్జది ఏం చదివింది మళ్ళీ లాస్ట్ మళ్ళీ నేను చదివా అని అంటున్నాను. నువ్వు చదవడం అంటే ఏంటి? నేను చదివాను, నేను పారాయణం చేశాను, నేను అంటే ఏంటి అనేది ఒకసారి గది ఆలోచించాలి. 3 నిమిషాలు చేసిన పని 3 నిమిషాలు ఏకాగ్రతతో ఆ యొక్క ఆత్మ విచారణ, బ్రహ్మ విచారణ చేసినప్పుడు మీకు ఏం జరుగుతున్నది లోపల అనేది తెలుస్తుంది. కాబట్టి మనం నథింగ్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. నేను అనే భావన, ఆ అహం నేను అనే ఒక లిమిటెడ్, మనం ఏం చేసుకుంటాం, ఆ లిమిటెడ్ దాన్ని చాలా పెద్దగా చేసుకుంటాం. ఎంత నా వల్లనే జరుగుతున్నది, నేను లేకుంటే లోకం లేదు, నా వల్లనే మొత్తం జరుగుతున్నది అనే భావనకు వస్తాం. అందరినీ మన అహంతో కంట్రోల్ చేస్తాం, అధికారాన్ని ప్రయోగిస్తుంటాం. ఎందుకంటే మన కింద ఉన్నారు వాళ్ళని. అది ఇంట్లోనే కావచ్చు, బయట కావచ్చు, ఉద్యోగం దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మనదే ప్రొజెక్షన్ చేసుకుంటూ పోతుంటాం. అది చాలా రాంగ్. సో గురువు డైరెక్షన్ అటు కాదు బాబు, రివర్స్ తిరుగు. నువ్వు ఒకసారి ఆ బయట దిక్కు నువ్వేదో చూపెడుతున్నావు, అది కాదు. ఒకసారి వెనుకకు ఒకసారి చూసుకో, నీ అద్దంలో చూసుకో అని చూపెడతాడు. అదే ఇక్కడ మా కర్మ ఫలహేతు భూహు మాతే సంగోస్త కర్మణి. తర్వాత అకర్మణి, ఇది కూడా ఇంపార్టెంట్. మరి కర్మలు చేయకుండా ఉంటారు. ఇదో జనాల్లో ఏంటంటే బ్యాలెన్స్ ను మిస్ అవుతారు. అకర్మణి సంగహ మాస్తు అంటే కర్మ చేయకపోవడం విషయంలో కూడా ఆసక్తి ఉండొద్దు. సంగహ అంటే ఆసక్తి, మాస్తు నేను అవసరం లేదు ఇవన్నీ ఎందుకు అని వైరాగ్యంలోకి దిగుతారు. ఇంకో యాంగిల్, ఇటు చెప్తే అటు చెప్తే ఇటు, ఇవన్నీ చాలా అందుకే ప్రతిదీ నిర్ద్వంద్వం, ద్వంద్వాలకు అతీత స్థితికి పోవాలి. ఈ ద్వంద్వాలను జయించుట్లోనే మొత్తం ఉంటది. ఒకవైపు పోతే ఇంకోవైపు హామ్ అవుతుంది. అందుకే ఈడ సుషుమ్న పింగళ, ఈడ పింగళ మధ్యలో సుషుమ్న ఉంటది.
ఈ రెండు ఇడా పింగళ విరుద్ధమైనవి, విరుద్ధ లక్షణాలు ఉంటాయి. ఈ రెండు లక్షణాలను ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాడే యోగి. సుషుమ్న నుంచి ప్రవహిస్తుంది శక్తి. ఈ రెండు తత్వాలను మనిషి బ్యాలెన్స్ చేయాలి. యోగం అంటే కూర్చొని దాన్ని ఏదో చేయడం కాదు. ఫస్ట్ మీకు బేసిక్ లక్షణాలను కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్ గా జరగాల్సింది జరుగుతుంది లోపల. మీరు అటు ఒకటి చెప్తుంటే అటే ఉడకకండి, ఇంకో వైపు కూడా ఆలోచించండి. రెండింటికి మధ్యలో పోయే ప్రయత్నం చేయాలి. డాక్టర్ ఎట్లనైతే బీపీ హై అయితే అది కష్టం, బీపీ లో అయినా కష్టం, షుగర్ ఎక్కువ అయినా కష్టం, తక్కువ అయినా కష్టం, అతి మాట్లాడిన కష్టం, మాట్లాడకున్న కష్టం. ప్రతి దాంట్లో కూడా ఒక బ్యాలెన్స్ అనేది ఉంటది. ఆ బ్యాలెన్స్ తత్వాన్ని మనం పట్టుకోవాలి. అందుకే సరే నీకు అధికారం లేదు అంటే ఈ అధికారం లేదు కదా అని ఏం చేయకుండా కాముగా కూర్చుండు కాదు, అది కూడా కరెక్ట్ కాదు. అకర్మని చెయ్యకపోవడం ఎందు దాన్ని లేజినెస్ అంటారు. ఇంకెక్కువ చేయాలి, పర్ఫెక్ట్ గా చేయాలి, చేసే పనిని చాలా పర్ఫెక్ట్ గా చేయాలి. దాని యందు నీకు సంగహ, నేను చెయ్యను అనే దాంట్లో ఇప్పుడు అర్జునుడు ఏంది, చెయ్యను, నేను యుద్ధం చెయ్యను అంటున్నాడు. అకర్మణి సంగహ, అకర్మ యందు అతని మనస్సు ఉన్నది. కాబట్టి అది కూడా నువ్వు చేసుకోకు. ఏం చేస్తున్నా అనుకోకు, అది ఏం వస్తుంది అని అనుకోకు. తర్వాత చేయకుండా కూర్చోకు. ఇవన్నీ బ్యాలెన్స్ అయినప్పుడే ప్రాపర్ గా వాడు న్యాచురల్ గా సక్సెస్ అవుతాడు. సక్సెస్ అనేది గ్యారంటీడ్ వస్తుంది, అది ఎట్లయినా వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసుకునే నీ దగ్గర ఏది కంట్రోల్ ఉన్నదో ఆ పని చేసుకుంటూ పోతున్నావు. తర్వాత నేను చేస్తున్నావు అనుకుంటలేవు, కాబట్టి కర్మబంధం నుంచి విముక్తుడు అవుతావు. తర్వాత అహం అనేది ఉండదు. కాబట్టి బ్రహ్మ విచారణకి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ కర్మయోగం ఏదైతే ఉన్నదో ఇది ఏంటంటే మనను ఎలిజిబిలిటీ తెస్తుంది. క్షేత్రం సరిగ్గా లేకుంటే మనం విత్తు ఎట్లనైతే పెట్టలేము, కర్మయోగం సరిగ్గా లేకుంటే దాంట్లో జ్ఞానం మనం పెట్టలేము. ఎందుకంటే వాడికి నిరంతరం ఫలం మీద అపేక్ష, చేతగాంతనం, చేయకుండా కూర్చొని వాళ్ళు కొందరు ఉంటారు. ఇక్కడనే కూర్చొని కలలు కంటుంటారు, అసలు చేసుడు లేదు. ఇక్కడనే కూర్చొని నేను బాగా విద్యావంతుడిని కావాలి, బాగా విద్యావంతుడు కావాలంటే ఎట్లా వస్తుంది, చదివితే వస్తుంది విద్య. గురువు దగ్గరికి విషయాలు నేర్చుకుంటే వస్తుంది. ఒక కళల్లో ఉంటే అయిపోతుందా? ఆ ఫలం గురించి ఆలోచించకుండా చేసే యాక్షన్ మీద పెట్టుండి. అలా అని బాగా ఎదుర్కొంటే ఆ గర్వం, నేను అవన్నీ అది నాకు ఇవ్వచ్చు టైం అంతా అనవసరంగా వేస్ట్. వీనికి వచ్చింది అది ఏం లేదు, ఒక్క నిమిషం తేడా వచ్చిందంటే మొత్తం ఎగిరిపోతుంది. అహంభావాన్ని పెంచేది కాదు విద్య. అదే ఒక చిన్న విషయం నేర్చుకున్నా, బావిలో ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టు బావిలో నీళ్లు ఏవైతే ఉంటాయో అవి కూడా అదే దాహాన్ని తీరుస్తుంది. ఒక శ్లోకంతో ఒక మనిషి పరిపూర్ణత సంపాదించుకోవచ్చు. మొత్తం వేదాలు చదివి కూడా వానికి అసలు జ్ఞానం రాకపోవచ్చు. ఒక శబ్దంతో సర్వం తెలుసుకోవచ్చు. మొత్తం శాస్త్రాలు అన్ని చదివి కూడా అసలు తెలుసుకోవాల్సింది మిస్ అయినారంటే కథమే. కాబట్టి చాలా ఇవి కేర్ఫుల్ గా ఉండాలి. కేర్ఫుల్ అంటే ఏం లేదు, ఇవి ఏకాగ్రతతో అహం లేకుండా భయం లేకుండా మనం ముందరికి పోయినప్పుడు మనకు కావాల్సినవి వస్తాయి. ఆ లోపల ఉన్న చైతన్య తత్వమే గురుతత్వం. చైతన్య తత్వం మనకు హెల్ప్ చేస్తుంది, భయపెట్టదు. ఎందుకంటే మనది మనం భయపెట్టుకోం కాబట్టి అది మంచి డైరెక్షన్ లోకి పట్టుకపోతుంది. తర్వాత ఏం చెప్తున్నాడు, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, ధనంజయ, సంగం త్యక్త్వ అంటే ఆసక్తి
దాన్ని వదిలిపెట్టి, అంటే అవుట్పుట్ మీద బాగా అది ఉన్నప్పుడు ఆసక్తి వస్తుంది. ఆ సంఘం దానికి అటాచ్ కాకు, సంఘం త్యక్త్వ వదిలిపెట్టి, సిద్ధ్య సిద్ధ్యో అంటే సిద్ధి అసిద్ధి, సిద్ధి యందు అసిద్ధి యందు రెండిటి యందు సమహ భూత్వ అంటే సమానమైన స్థితి, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సమానంగా ఉండి, యోగస్థ కర్మాణి కురు అంటే యోగ స్థితిలో ఒక సమస్థితిలో ఉండి, ఎవరికైతే ఆత్మజ్ఞానం వస్తుందో చాలా బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉంటారు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా వాడికి సంబంధం లేదు. ఎట్లా చేస్తారంటే అట్లనే చేస్తారు. ఎవరికైతే ఆ స్థితి వస్తుందో చేసే పని ఆటోమేటిక్ గా నడుస్తుంటది. మీరేంటి మీ ఇంద్రియాలు అది చేయాల్సినవి చేస్తుంటాయి. మీ లోపల బ్యాలెన్స్ ప్రాపర్ గా ఉన్నప్పుడు అన్ని చేయగలుగుతారు, ఎన్నైనా చేయగలుగుతారు. నార్మల్ వాళ్ళ కన్నా కొన్ని 1000 టైమ్స్ ఎక్కువ చేయగలుగుతారు. అవుట్పుట్ అట్లా, ఎందుకంటే మనం మామూలుగా మన చిత్తాలన్నీ అటు ఇటు పరిభ్రమిస్తుంటాయి, అనవసరమైన థాట్స్ అన్ని వస్తాయి, పని మీద చిత్తం ఉండదు. తర్వాత ప్రయోజనం గురించి ఆలోచించుకుంటుంటారు, డిసప్పాయింట్ అవుతుంటారు, నేను చేస్తున్నాను అనుకుంటారు. ఎన్నో రకాల కన్ఫ్యూజన్స్, ఈ థాట్స్ అన్ని కన్ఫ్యూజన్ తో చేయాల్సింది. అందుకే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. సిద్ధ్య సిద్ధ్యో సిద్ధి అసిద్ధి, సిద్ధ్య సిద్ధి, సిద్ధి ఇకారం పక్కకు అకారం వచ్చి సిద్ధ్య యకారం వచ్చింది, ఏడాదేశిస్తుంది. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వ సమః భూత్వ అయి యోగస్థ కర్మాణి కురు యోగ స్థితిలో ఉండి కర్మలను చేయుము. అప్పుడు ఏకాగ్రత చాలా హై ఉంటది, క్వాలిటీ అల్టిమేట్ వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది, దాని గురించి ఆలోచిస్తే రాదు. ఏకాగ్రత న్యాచురల్ గా ఉంటది కాబట్టి ఇట్లాంటి స్థితిలో అప్పుడు మీరు చాలా బాగా చేసుకోవచ్చు. సమత్వం యోగ ఉచ్యతే. ఈ సమత్వ స్థితి ఏదైతే ఉంటుందో దీన్నే యోగము అంటారు. ఈ సమత్వ స్థితిలో ఉన్నప్పుడు ఏ పనైనా మంచిగా చేయగలుగుతారు. ఇదే యోగం. యోగము యుజ్ అనే దాని నుంచి వచ్చింది. యుజ్ అంటే కలపడం, జీవాత్మ పరమాత్మ అనుసంధానం. మనస్సు ఎప్పుడైతే పరమార్థ తత్వంలో లయం అవుతుందో అదే యోగం, అదే ఏకాగ్రత. ఏకాగ్రత తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది ఏక అగ్రత. ఏకము ఒకటే, అగ్రత పైన ఉండేది అన్నట్టు. మనస్సు అంతా ఒకటే, అన్ని థాట్స్ తో కన్ఫ్యూజ్ కాకుండా మనసులో ఇష్టం ఉన్నట్టు నడుస్తూనే ఉంటే థాట్స్ ఎల్లా చెదురుగా ఉంటది మనస్సు. అన్నింటినీ ఒకటే ఏకస్థితికి పట్టుకోవచ్చినప్పుడు అది ఏకాగ్రత అంటారు. అది అట్లాంటి స్థితిలో ఉండి కన్ఫ్యూజన్ ఉండకుండా అన్నిట్లో ఒకటే చూసి, ఇది శివునికి అన్న విష్ణువుకి అన్న, ఫస్ట్ శివుడు గొప్పనా విష్ణువు గొప్పన, ఇవన్నీ మూర్ఖత్వ లక్షణాలు అన్నట్టు. అతను ఎక్కువ ఇతను తక్కువ. దీనివల్ల ఏమవుతుంది, మనసులో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే చాలా క్లియర్ గా ఉన్నది, కన్ఫ్యూజన్ ఉండొద్దు. యోగ స్థితిలో అన్ని ఏకమవుతాయి. అలాంటి స్థితిలో ఉండి కర్మలను చేయుము అని చెప్తున్నాడు. అంటే కర్మలు చేయవలసిందే. అకర్మని కర్మ చేయకపోవడం యందు సంగము ఉండకూడదు అని చెప్పాడు. మరి ఎట్లా చేయాలి కర్మలు అంటే యోగ స్థితిలో ఉండి కర్మలు చేయము. అందుకే పొద్దున ఇంత జపం ధ్యానం అన్ని చేసుకొని ఏకాగ్ర స్థితిలో ఉండి ఇప్పుడు పని చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆటోమేటిక్ గా రావాల్సిన జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉంటాయి. కర్మలు మామూలుగా ఎందుకు చేస్తున్నాం, ఒకటి మనం లైఫ్ అనేది ముందర సక్రమంగా గడవడానికి. అది లేకుంటే కూడా, తిండి సరిగ్గా లేకుంటే ఏకాగ్రత ఉండదు. తర్వాత సంసారం ఇవన్నీ చేసేటప్పుడు దానికి కావాల్సిన ఏవైతే ఉంటాయో సమకూర్చుకోవడానికి అన్ని పనులు చేస్తుంటారు. అవి లేకుంటే ఇంట్లో లొల్లి మొదలైతే, చేయాల్సిన పని సరిగా చేయకుంటే విషయం మీద ఫోకస్ ఉండదు. కాబట్టి అవన్నీ చేయాల్సిందే, ఏవేవి చేయాలో అన్ని చేయాల్సిందే. కానీ ఏ పని చేసినా యోగ స్థితిలో ఉండి చేయము. తర్వాత ఏం చెప్తున్నాడు, దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ.
బుద్ధౌ శరణం అన్విచ్చ కృపణాః ఫలహేతవ. ధనంజయ ఓ అర్జున, కర్మ బుద్ధి యోగాత్, అంటే ఈ ఫలాపేక్షతో చేసే కర్మ ఏదైతే ఉంటుందో బుద్ధి యోగాత్, సమత్వ బుద్ధితో చేసిన కర్మ కంటే దూరేణ అవరం. మనం మామూలుగా ఫలాపేక్షతో అది రావాలి, ఏదో ఎలక్షన్లలో గెలవాలి, తర్వాత దీంట్లో ఫస్ట్ రావాలి, ఇట్లాంటి ఫలాపేక్షతో ఎవరైతే చేస్తారో ఆ కర్మ ఈ బుద్ధి యోగా, ఇప్పుడు సమత్వ బుద్ధి, సమత్వం యోగ ఉచ్యతే, సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఈ స్థితిలో ఉండి చేసిన కర్మ కంటే ఫలాపేక్షతో చేసే కర్మ దూరేణ అవరం, చాలా దూరం చేత చిన్నది, అంటే నీచమైనది అన్నట్టు. ఇప్పుడు మనం అందరం అన్నీ తెలుసుకున్నాక ఏది అవసరం లేదు, అవసరం లేకుండా కూడా కర్మ చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం? సమత్వ బుద్ధితో చేస్తున్నాం. చేసినప్పుడు ఈ కర్మ అపేక్షతో చేసిన కర్మ కంటే చాలా ఉత్కృష్టమైనది. అందుకే సమత్వ బుద్ధితో చేయవలెను అని దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఫలాపేక్షతో చేస్తే అది చాలా తక్కువది, అది నీచమైనది. ఇప్పుడు దుర్యోధనుడు వీళ్ళందరూ వాళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఫలాపేక్షతో చేస్తున్నారు. మిమ్మల్ని ఓడించాలి, మళ్ళీ రాజ్యం పొందాలి, మీకు ఇది ఇయ్యనే కూడదు, మీ మీద ద్వేష భావాలు అన్నీ ఉన్నాయి. ఆ భావంతో చేస్తున్నాడు కాబట్టి వాడు చేసే కర్మ నీచమైనది. నువ్వు ఏది ఆలోచించకు, ఎందుకంటే నీ ధర్మం నిన్ను న్యాచురల్ గా ప్రేరేపించే, ధర్మం వైపు ప్రేరేపించే ఇది, దీన్ని ఏమంటారు, నీ డ్యూటీ ఇది. కాబట్టి దీంట్లోకి దియ్యవు. ఇంతదాకా వచ్చావు అంటే అందుకే వచ్చావు, అన్యాయం జరిగింది కాబట్టి ముందర పడి చేస్తున్నావు, న్యాచురల్ గా చేస్తున్నావు. ఇక్కడ నీకు వాళ్ళ మీద ద్వేషం లేదు, ఏదో అది లేదు. కాబట్టి ఈ యోగ స్థితిలో ఉండి చేయాల్సిన పని చేసినప్పుడు ఈ బుద్ధి యోగంతో చేసింది, ఈ సమత్వ బుద్ధి చాలా అవగాహనతో చేసే పని అన్నట్టు. మంచి అవగాహనతో ఈ పని చేస్తున్నావు, బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండి చేస్తున్నావు. నీకు ఆ ఫలం రాజ్యం రావాలని లేదు, పోవాలని లేదు, ఏదీ లేదు. నేను చేస్తున్నాను అనుకుంటలేవు. ఇలా చేసేది చాలా ఉత్తమమైనది, ఆ ఫలాపేక్షతో చేసేది నీచమైనది. అందుకే బుద్ధవు శరణం అన్విచ్చ, ఈ బుద్ధి ఏదైతే ఉందో సమత్వ బుద్ధి, దాని యందు శరణం అన్విచ్చ, దాని శరణాన్ని చొరువుము, దాన్ని ప్రార్థించుము. కృపణాః ఫలహేతవః, కృపణాః అంటే ఫలం యందు ఆసక్తి గలవారు, నీచులు అన్నట్టు. వాళ్ళు ఫలహేతవః, ఫలానికి వాళ్ళు హేతు అవుతారు. అక్కడ ఇంతకుముందు ఏం చెప్పాడు? మా కర్మ ఫలహేతుర్భూ, ఫలానికి నువ్వు హేతువు కావద్దు. నేను చేస్తున్నావు అనుకుంటే నువ్వు హేతు అవుతావు, కర్మబంధంలో చిక్కుకుంటావు. నువ్వు రేపు చంపితే దాని యొక్క కర్మ నీకు వస్తుంది, నువ్వు చేసే పని అంతా మళ్ళీ నీకు అంటుకుంటది. కాబట్టి మా కర్మ ఫలహేతు. ఎవరు ఫలహేతువులు అవుతారు అంటే కృపణ, నీచులు మాత్రమే ఫలహేతువులు అవుతారు. భగవంతుడు చేయాల్సిన పనులు, భగవంతుడు ఏ పని చేసినా పర్ఫెక్ట్ చేస్తాడు. నేను చేస్తా అనే వరకు పనిలో క్వాలిటీ తగ్గిపోతుంది, దానికి నీ కర్మ నీకు వచ్చేస్తుంది. భగవంతుడు చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా జరగాల్సింది అదే జరుగుతుంది, అది ఉత్తమమైన స్థితి. నీ నీ కర్మబంధంలో నువ్వు చిక్కుకోవు. లేకుంటే నేనేదో ఇక్కడ ఉద్ధరిస్తున్నా, నేనేదో చేస్తున్నా అనేది అహంకారం వస్తుంది. దానివల్ల వచ్చే ఆ నెగిటివిటీ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మళ్ళీ నువ్వు చిక్కుంటావు. పాజిటివిటీ అయినా మంచి పుణ్యం వచ్చింది అనుకున్నావు, పుణ్యం వచ్చి మళ్ళీ చేసేదే ఉన్నది. మస్తు పుణ్యం సంపాదించి ఏం చేస్తారు? దాన్ని మళ్ళీ సుఖాలు, రాజ్యం కావాలి, అది కావాలి, మళ్ళీ దాంట్లో ఆ అధికారం అవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ కింద పడే అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రతి దాంట్లో రిస్కే. కాబట్టి ఫలహేతవః ఎవరైతే ఉంటారో అది ఎవరు అంటే కృపణ, నీచులు మాత్రమే. వాళ్ళు మాత్రమే నీచులు, అంటే ఫలము యందు ఆసక్తి కలిగిన వాళ్ళు.
ఏం అవుట్పుట్ వస్తుంది, దాని మీదనే వాళ్ళ చిత్తం. అలాంటి వాళ్ళు కృపణ, దీనులు, నీచులు అన్నట్టు. నీచము అంటే తక్కువ స్థాయి అన్నట్టు. నీచులు అంటే దాన్ని ఏదో తిడుతున్నారు కాదు, ఆ యొక్క ఆ అది ఏదైతే ఉందో స్థాయి చాలా తక్కువ స్థాయి, నీచ స్థాయి, కింది స్థాయి అన్నట్టు. కాబట్టి ఫలం మీద అపేక్ష కూడదు, ఆసక్తి కూడదు, ఫలహేతువు నువ్వు కాకూడదు అని చెప్తున్నాడు. తర్వాత అంటే బుద్ధిని మాత్రమే ఆశ్రయించి, బుద్ధి ఏంటి? సమత్వ బుద్ధి. సమత్వ బుద్ధిని నువ్వు ఎప్పుడైతే అవలంబిస్తావో, అవగాహనతో సమత్వ బుద్ధిని పట్టుకుంటావో, అప్పుడు నువ్వు యోగి అవుతావు. ఆ యోగ స్థితిలో కర్మాణి కురు, పనులను చేయి. బుద్ధియుక్తో జిహాతీహ ఊహే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. బుద్ధియుక్త, ఈ సమత్వ బుద్ధితో ఉండి, అట్లా కూడి సమత్వ బుద్ధితో ఉన్నవాడు సుకృత దుష్కృతే, అంటే సుకృతం పుణ్యం, దుష్కృతం పాపం, పుణ్యపాపాలను ఉభే, ఈ రెండిటిని, ఇహ జహాతి, ఇక్కడనే వదిలిపెడతాడు. ఈ సమత్వ బుద్ధితో చేసేవాడు నాకు పుణ్యం రావాలి అనుకోడు, పాపం రావాలి అనుకోడు. వాడికి పుణ్యపాపాల మీద చిత్తం ఉండదు, ఎందుకంటే వాడు ఆల్రెడీ రియలైజ్డ్, సమత్వ బుద్ధితో ఉన్నాడు. వాడు యోగ స్థితిలో ఉన్నవాడు. యోగ స్థితిలో ఉన్నవాడికి పుణ్యపాపాలు రెండింటిని త్యాగం చేస్తాడు. అందుకే లాస్ట్కు మొత్తం పూజ అయిపోయినా బ్రహ్మార్పణం చేయాలి. బ్రహ్మార్పణం చేయకుండా చేసే పూజ, దాంట్లో ఉన్న దోషాలు 100 దోషాలు ఉంటాయి. ప్రతి ఒక పని చేశామంటే పర్ఫెక్ట్ ఎవడు చేయలేడు. ప్రతి పనిలో వాడి మంత్ర ఉచ్చారణ కావచ్చు, క్రియ కావచ్చు, తప్పులు చేస్తుడు మొదలు పెడితే నేను బాగా చేశాను, బాగా చేసుడు అనేది ఉండదు. చాలా అద్భుతంగా జరిగింది. అద్భుతం ఏం అద్భుతం? నువ్వు చేసే దాంట్లో 100 తప్పులు ఉంటాయి. అద్భుతం అనేది లేనే లేదు. ఇది సెల్ఫ్ డబ్బా అన్నట్టు. చూసేటాడు కరెక్ట్ గా ముందర చూస్తే నీ మంత్రంలో 100 తప్పులు ఉంటాయి, క్రియలో 1000 తప్పులు ఉంటాయి. సో అహంకారం పొందద్దు. అందుకే సుకృత దుష్కృతాలు, మంచి చెడు రెండింటిని వదిలిపెట్టాలి. బుద్ధియుక్త, ఇట్లాంటి సమత్వ బుద్ధితో ఉన్నవాడు సుకృత దుష్కృతే ఉభే ఇహ జిహాతి, రెండింటిని ఇక్కడనే వదిలిపెడతాడు. తస్మాత్, ఆ కారణం వల్ల యోగాయ యుజ్యస్వ, ఈ బుద్ధి యోగం ఏదైతే ఉన్నదో సమత్వ బుద్ధి స్థితిని, దానికి యుజ్యస్వ, దాన్ని అవలంబించు, దానికి సంబంధించి ఉండుము, దాన్నే పట్టుకో. కర్మసు కౌశలం యోగ, ఈ కర్మలయందు కౌశలం, నేర్పు, అదే యోగం అని చెప్పబడుతున్నది. యోగ స్థితిలో ఉండు అంటే యోగ కర్మసు కౌశలం, కర్మలయందు నేర్పు. నేర్పు అంటే కర్మను ఏ విధంగా చేయాలి, ఏం చెప్పాడు? యోగస్థ కర్మాణి కురు, యోగ స్థితిలో ఉండి చేయుము. తర్వాత అకర్మణి మా సంగ, అకర్మలయందు చేయకుండా ఉండడం యందు నువ్వు ఆసక్తి ప్రదర్శించవద్దు. ఇవన్నీ విషయాలు పరిపూర్ణంగా మనం అవగాహన మనకు వస్తుందో అప్పుడు ఏమవుతుంది? కర్మసు కౌశలం, కర్మలయందు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే వాటి మీద, ప్రాసెస్ మీద కౌశలం, కుశలత్వం వస్తుంది. దర్భ ఎట్లా ఉంటది? కొస్సగా ఉంటది. ఏకాగ్ర చిత్తం. అంటే కౌశలం అంటే నేర్పు, ఎట్లా చేయాలి అనే పర్ఫెక్షన్, అది వస్తుంది. దాన్ని ఏమంటారంటే యోగం అని చెప్తున్నారు. కాబట్టి బుద్ధియుక్త, సమత్వ బుద్ధితో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? సమత్వ బుద్ధితో ఉన్నప్పుడు సుకృత దుష్కృతే రెండింటిని ఇక్కడనే వదిలిపెడతాడు. కాబట్టి ఆ స్థితిలో ఉండుము అని కర్మయోగం, కర్మను ఎట్లా చేయాలి, బుద్ధికి కర్మకు లింక్ ఎట్లా చాలా అద్భుతంగా అటాచ్ చేస్తున్నాడు సాంఖ్యయోగం. దీంట్లో మన బుద్ధి ఎట్లా ఉండాలి, కర్మ ప్రాసెస్ ఎట్లా నడవాలి,
అనేది పాయింట్స్ అన్ని కరెక్ట్ గా నోట్ చేసుకొని, అందుకే అవగాహన చాలా ఇంపార్టెంట్. అవగాహన అంటే ఆలోచించాలి. ఇప్పుడు చెప్పినవన్నీ మంచిగా నోట్ చేసుకోవాలి. ఏం చేసే దాంట్లో ఎక్కడెక్కడ తేడాలు వస్తున్నాయి. ఇప్పుడు కొందరు ఏమంటారు, గురువు చెప్పాడు కాబట్టి చేస్తాం. గురువు చెప్తే యేసుడు కాదు, బండ తీసి ఆయన మీద పడేస్తాడు. బండ తీసి రేపు తేడాలు వచ్చిందంటే మా గురువు చెప్పాడు కాబట్టి గురువు చెప్తే యేసుడు విషయం కాదు. గురువు ఏం చేస్తాడు, మీకు అవగాహన విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు దాన్ని విని ఆలోచించి మీ బుద్ధి తెచ్చుకొని ఓనర్షిప్ మీరు తీసుకోవాలి, అకౌంటబిలిటీ. ఇప్పుడు రేపు ఏదో పని చేసి మా ఆయన చెప్పాడు అంటే మీరు అర్థం చేసుకోకుంటే వాటేం చేస్తాడు. సో మీరు ప్రతిదాన్ని చాలా ఓపిక్గా మీరు విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. స్పష్టత తెచ్చుకోండి. చెప్పిన విషయం మీద ధ్యానపూర్వకంగా స్పష్టత తెచ్చుకొని చేసే పనులు మంచిగా చేయండి. మీరు చేసే పని వల్ల మీరు మంచిగా ఉండాలి, మీ హెల్త్ మంచిగా ఉండాలి. ఆరోగ్యం అంటే హెల్త్ అంటే ఫిజికల్ అని ఒకటే కాదు, అన్ని రకాలుగా సమాజాన్ని మంచి వైపు పట్టుకపోవాలి కదా. కాబట్టి మంచిగా ఓపిక్గా అవగాహన, చెప్పిన ప్రతి విషయాన్ని మంచిగా ఆలోచించాలి, అది ఇంపార్టెంట్. అందుకే శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. ప్రాసెస్ చాలా క్లియర్. ఇక్కడ మన స్క్రిప్చర్స్, ఋషుల ఉపదేశాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. మనం అర్థం చేసుకోకుండా దానికి విరుద్ధంగా ప్రవర్తించి మనం వాళ్ళను బ్లేమ్ చేయొద్దు. వాళ్ళ డైరెక్షన్ చాలా స్పష్టంగా ఉంటుంది. మనం దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నట్లోనే ఉంటుంది. మన వీక్నెస్ లను వాళ్ళ మీద రుద్దితే అది తప్పవుతుంది. గురువు కేవలం స్పష్టత ఇస్తాడు, ఇదే చెయ్యి అని ఆజ్ఞ ఇయ్యాడు. ఇవన్నీ గైడ్ లైన్స్ అన్ని చెప్పి లాస్ట్కి ఏం చెప్తాడు కృష్ణుడు, బాబు అన్నీ చెప్పా, మరి నువ్వు తోచింది మంచిగా ఆలోచించుకొని ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్, నాది కాదు. నువ్వు ఇట్లనే చేయంటే రేపు ఏమన్నా అయితే కృష్ణుడు చెప్పాడు కాబట్టి నేను చేశా అంటావు. నీ బుద్ధి ఇటు పోయింది. భగవంతుడు నీకు అన్ని ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు కదా. విషయాలను వినాలి, విని మంచి అవగాహన చేసుకొని ఈ పద్ధతిలో నువ్వు చేయి. ఆలోచించు, నేను చెప్పాల్సింది చెప్పా, నాకు తెలిసింది నేను చెప్పా. సో విని ఆలోచించి ముందరవాడు చెప్తున్నాడు. తర్వాత అందుకే ఆజ్ఞ అనేది ఉండదు. ఆజ్ఞను పాలించుడే కాదు, నిజమైన గురువు శిష్యుడిని ఈక్వల్ గా చేయాలి. వాడు సొంతంగా కేపబుల్ పర్సన్ కావాలి. అప్పుడు గురువుకు పేరు వస్తుంది, ఇట్లాంటి వాళ్ళని తయారు చేశాను కదా. అప్పుడు అతను సంతోషిస్తాడు. కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రి సంతోషిస్తాడు కదా. ఇద్దరు రెప్లికేట్ అయినప్పుడు ఒక ప్రతిబింబం లాగా తయారవుతారు. అట్లాంటి స్థితిలో ఇతను సంతోషపడతాడు. కానీ ప్రతిదానికి డిపెండెన్సీ ఉంటే సంతోషపడాడు. ఆఫీస్కి పోయి నాన్న ఇదేంటి ప్రోగ్రామ్, మా మేనేజర్ ఇది చెప్పాడు, ఇది ఎట్లా చేయాలి అంటే నువ్వు సరిగ్గా నేర్చుకోలేదు అన్నట్టు. అంటే అడగద్దని కాదు, అక్కడ విషయం ఏంటంటే నేర్చుకునే దగ్గర స్పష్టత తెచ్చుకోవాలి. ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటదంటే ఒకసారి మీకు డైజెస్ట్ అయ్యి నరనరాల్లో వెళ్ళిపోతే మీ తత్వం చేంజ్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. ఏం తెలియని స్థితి నుండి వచ్చి ఇప్పుడు ఆటోమేటిక్ గా మీరు చేసే ప్రతి పనిలో క్వాలిటీ పెరిగిపోతుంది. అప్పుడు మీరు ఆ స్థితికి మళ్ళీ వచ్చేస్తారు. కాబట్టి చెప్పింది చాలా ఆలోచించాలి ఫస్ట్. బ్లైండ్ ఫాలోయింగ్, బ్లైండ్ ఫెయిత్ పనికిరాదు. ఫెయిత్ అనేది అర్థం ఏంటి అంటే నమ్మకము. భక్తి అంటే అవగాహనతో వచ్చేది, అది నిజమైన భక్తి. అప్పుడు మీకు న్యాచురల్ గా దాని మీద ఇష్టం వస్తుంది, అది నిజమైన భక్తి. అప్పుడు భయం ఉండదు, అప్పుడు అహం ఉండదు. కాబట్టి అవగాహన ఇంపార్టెంట్. అంటే అర్థం చేసుకోవడం, స్పష్టత తెచ్చుకోవడం అన్నట్టు. తర్వాత ఫైనల్ది త్యాగం. కర్మజం బుద్ధియుక్త ఫలం త్యక్త్వా మనీషిణ
జన్మ బంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం. అంటే ఎందుకు ఈ యోగా చెప్పారు అంటే, బుద్ధియుక్త సమత్వ బుద్ధితో ఉన్నవాళ్ళు మనీషిణ, వాళ్ళు విద్వాంసులు. మనీష అంటే బుద్ధి అన్నట్టు. మనీషిణ అంటే బుద్ధి కలవాళ్ళు, విద్వాంసులు. వాళ్ళు బుద్ధియుక్త, బుద్ధిని కలిగి ఉండి, బుద్ధి అనగానే సమత్వ బుద్ధి అని మళ్ళీ ఇంతకు ముందు చెప్పిందని దాని డెఫినేషన్ మనం తెచ్చుకోవాలి. వాళ్ళు కర్మజం ఫలం త్యక్త్వ, ఈ కర్మ నుంచి వచ్చిన ఫలాన్ని వదిలిపెట్టి జన్మ బంధ వినిర్ముక్త, ఈ జన్మ అనే బంధం నుంచి వాళ్ళు ముక్తులై, జన్మబంధ వినిర్ముక్త. జన్మబంధం నుంచి వినిర్ముక్తులు ఎట్లా అవుతారు అంటే, యోగ స్థితిలో ఉంటారు కాబట్టి, వాళ్ళు నేను చేస్తున్నా అని అనుకోరు కాబట్టి. సో ఏది జరిగినా నేను పుట్టాను, నేను నేను అనే భావన ఎగిరిపోతుంది కాబట్టి జన్మబంధ వినిర్ముక్త. అనామయం, అనామయం అంటే ఏ కష్టములు లేని, ఏ బాధలు లేని పదం గచ్చంతి, అలాంటి స్థితిని వాళ్ళు పొందుతారు. వాళ్ళకి ఏ కష్టం అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు సుఖ దుఃఖాలను రెండిటికి అతీతులు, కర్మఫలానికి అతీతులు. ఇదే కావాలని లేదు వాళ్లకు, ఆటోమేటిక్ గా చేసుకుంటూ పోతారు కాబట్టి న్యాచురల్ గా జీవనోపాధి అన్ని జరుగుతూనే ఉంటాయి. ఏదో ఆశ ఉండదు, అది కావాలి, ఇది వానికన్నా నేను ఎక్కువ పోవాలి, వీనికన్నా ఇట్లాంటి థాట్స్ ఉండవు. కాబట్టి ఒక సమస్థితిలో, ఆత్మానంద స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ జన్మబంధ వినిర్ముక్త, జన్మము అనే బంధం నుంచి ముక్తులై, ఏ కష్టములు లేని, ఈ కష్టం నాకు బాగా కష్టాలు ఉన్నాయి అనుకోవడమే ఒక మూర్ఖత్వం. ఎందుకంటే ఇది బుద్ధి సరిగ్గా లేకుండా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. యోగస్థ స్థితిలో ఉన్నవాడు అన్ని పనులు అద్భుతంగా చేసుకుంటూ, అతను దేని మీద ఆశ లేకుండా అనామయం పదం గచ్చంతి, అంటే ఏ కష్టములు లేని, రోగాలు లేని, రోగరహిత స్థితి. ఆమయం అంటే రోగం అన్నట్టు, అనామయం అంటే రోగరహిత స్థితి. అలాంటి స్థితికి, అనామయం అంటే శరీరంతో రోగం అని కాదు, అసలు వీని ఆత్మరోగం క్లారిటీ లేకుంటే వీని జీవాత్మ రోగంలో పడుతుంది. రోగంలో పడి లేని దాన్ని ఊహించుకుంటూ బాధపడుతుంటది. ఈ స్థితిలో ఎవరైతే బుద్ధి యోగంతో ఈ రకంగా ఉంటారో వాళ్ళు అనామయం పదం గచ్చంతి, పరమార్థ స్థితిని పొందుతారు. అక్కడ ఇలాంటి అవి ఉండవు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, నిత్యానంద స్థితి, అలాంటి దాన్ని వాళ్ళు పొందుతారు. కర్మయోగం వల్ల వాళ్లకు ఆ స్థితి వస్తుంది. కర్మయోగం అంటే, కర్మ అంటే పనులు చేసుకు, ఇంతకు ముందు యోగం అంటే చెప్పాడు చాలా డీటెయిల్డ్గా, అన్ని లింకులు ఉన్నాయి దానిలో. అందుకే ప్రతి పదం ఏది వదిలిపెట్టకుండా మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇవాళ పదం ఇలా చేసినప్పుడు జయం, లైఫ్ లో సక్సెస్. సక్సెస్ అంటే బయట ఎక్స్టర్నల్ సక్సెస్ అనుకోకండి, ఎక్స్టర్నల్ ఎట్లాగో వస్తుంది, చేసే పని అద్భుతంగా చేస్తాడు, బయట రావాల్సినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇంటర్నల్ సక్సెస్ కూడా ఇప్పుడు చెప్పినట్టు అనామయం పదం గచ్చంతి, అలాంటి అద్భుతమైన స్థితికి చేరుకుంటాడు, ఏ కష్టాలు లేని స్థితికి చేరుకుంటాడు. లైఫ్ అనేటప్పుడు స్ట్రగుల్ కాదు. సో అదే జయం. విజయం అంటే ఇంకేం కావాలి? మళ్ళీ రేపు కలుద్దాం. శుభం.